ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన జరుగుతుంది కదండి. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రతిరోజు మన సమస్యలు తండ్రి దగ్గర పెడుతున్నాము. ఖచ్చితంగా తండ్రి మీరు చేసే ప్రార్థనకి జవాబు వచ్చిందో రాదో నాకైతే తెలియదు, కానీ నేను చేసిన ప్రతి ప్రార్థనకి జవాబు వచ్చింది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యమని తండ్రి చెప్పాడు కదా. ఖచ్చితంగా నా తండ్రి, నేను ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నానో, నేనేదో గొప్పదాన్నో, నేనేదో నీతి గలదాన్నో అని కాదు, కానీ తండ్రి చెప్పిన మాట మీద నాకు విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ఆ సమస్యను తీసేస్తాడు. ఖచ్చితంగా వారి కఠినమైన హృదయాలు మారుస్తాడు, కుటుంబాలు కడతాడు అని నేను నమ్ముచున్నాను. మీరు కూడా మనస్ఫూర్తిగా నమ్మండి. అలాగే ఒక 2-3 డేస్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు కదండి. ఇంట్లో వైఫై సిగ్నల్ పోయింది, వర్షాలు పడ్డాయి బాగా, అందువల్ల సిగ్నల్ పోయింది. 2 డేస్ నుంచి వాళ్ళు బాగు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజుకి సిగ్నల్ వచ్చింది దేవుని కృపను బట్టి. నిన్న సాయంత్రం వచ్చింది, అందుకే రాత్రి ప్రార్థన, ఉదయం ప్రార్థన ఇప్పుడు ఇక కంటిన్యూ చేస్తున్నాను. ఏమనుకోకండి పెట్టలేదని. అలాగే సౌమ్య గురించి చెప్పుకుంటున్నాం కదా. కొంతమంది పంపించారండి కానుక. ఒకసారి ఆలోచించండి. తనకి హెల్త్ బాగాలేదు కదా, మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయడం వరకేనా మన బాధ్యత? ఎంతో కొంత తనకి సహాయం చేస్తే తనకి కొంచెం హెల్ప్గా ఉండేది కదా. మొత్తం అయితే పూర్తిగా మనం చూపించలేము, అంత స్తోమత మనకి లేదు. కానీ ఎంతో కొంత మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత తనకి హెల్ప్ చేస్తే తనకి హెల్ప్గా ఉండిద్దని. కాబట్టి ఒక 50 రూపాయలు లేదా 100 రూపాయలు దేవుని కృపను బట్టి పంపించండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. తన పరిస్థితి బాగాలేదు కాబట్టి చెప్పగలుగుతున్నాను, కనీసం మెడిసిన్ కన్నా వస్తుంది కదా అని. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ 2-3 కూడా మీ నామమును ధ్యానిస్తారు వారి మధ్యన మీరు ఉంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, చిన్న మందగా నా ప్రభు మేము నా తండ్రి ప్రార్థించుచుండగా మా మధ్యన మీరున్నారని మేము నమ్ముచున్నాం. నా తండ్రి, ఎక్కడ ఎవరు ఏ ఊర్లో ఉన్నారో తెలియదు, కానీ ఈ సమయానికి మమ్మల్ని అందరినీ ఒకచోట చేర్చిన దేవా మీకు స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, మాకున్న అర్హత ఏముందయ్యా? ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ? నా తండ్రి, మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకు ఇవ్వడానికి, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ప్రార్థనలు ఏకీభవించారు, ఏ సమస్యలతో మీ పాదాల దగ్గరకు వచ్చారు, ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరత నా దగ్గరకు వచ్చింది కాదయ్యా. నేనేం పాటిదాన్నయ్యా, నేనేం చేయగలను? నా తండ్రి, మీ పాద ధూళి దుమ్ముతో కూడా నేను సమానం కాలేను కదయ్యా. పెట్టిన ప్రతి ప్రార్థన అవసరత మీ పాదాల దగ్గర పెడుతున్నాను. నా తండ్రి, ప్రతి ఒక్కరు నా ప్రభా, మొదట వారు ఏ స్థితిలో జారిపోతున్నారు, ఏ విషయాల్లో వాక్యం నుండి తొలగిపోయారు, ఏ విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించారు, దయచేసి నా ప్రభా బిడ్డల మనోనేత్రాలు తెరిచిన తండ్రి దయగల దేవ, వారు చేసిన తప్పు వారు గ్రహించుకొని పశ్చాత్తాపపడే హృదయాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మనం అడుగుచున్నాం. నా తండ్రి, ఒకవేళ అపనమ్మకం అవిశ్వాసంతో ఉండి అపనమ్మకాన్ని అవిశ్వాసాన్ని తీసివేసి పూర్తి విశ్వాసాన్ని నా ప్రభా బిడ్డల్లో కలిగించి మనం అడుగుచున్నాం. నా తండ్రి, మొదట బిడ్డలు సరిచేసి నా ప్రభా వారి క్రియలు, వారి చూపులు, వారి తలంపులు, వారి ప్రవర్తన ప్రతిదీ కూడా వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి క్రియను నా ప్రభా యేసు నామములో సరిచేసి నా తండ్రి బిడ్డల సమస్యల నుంచి బయటికి నా ప్రభు తీసుకురమ్మని అడుగుచున్నాం, విడిపించమని అడుగుచున్నాం. నా తండ్రి, మీరు కార్యం చేసే వరకు, విడుదల ఇచ్చే వరకు బిడ్డల నా ప్రభు ఓర్పుని, సహనాన్ని, విశ్వాసాన్ని కోల్పోకుండా స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం. నా తండ్రి, గౌరీ సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అమ్మ బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాను అమ్మ, ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి, మరి ఎందువల్ల నా ప్రభు సమస్య వచ్చిందో నా ప్రభు, ఏ విషయంలో జారిపోయిందో బిడ్డ మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ తెలుసు తెలియక జారిపోయి ఉంటే దయతో సరిచేసి క్షమించిన తండ్రి బిడ్డను స్వస్థపరచమని అడుగుచున్నాం. నా తండ్రి, అలాగే ఎవరైతే సిస్టర్ నా ప్రభా అమ్మ ఉదయం 3 గంటలకు లేచి ప్రార్థన చేయాలని ఆశ అయితే ఉంది, కానీ మెలకువ రావట్లేదని బాధపడుతుందో, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే కదా నా తండ్రి. బిడ్డకున్న ఆశ చొప్పున నా ప్రభా ఆ బిడ్డకు నా తండ్రి
3 గంటలకి మెలకువ మీరిస్తేనేనయ్యా, మీరు తట్టి లేపితేనే మనస్ఫూర్తిగా మీతో మాట్లాడగలిగిందయ్యా. మీకు స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా విజయ సిస్టర్ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా కుటుంబంలో ఏ లోటుపాట్లు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఇబ్బందులు ఉన్నాయో మీకు మాత్రమే తెలుసయ్యా, మాకైతే తెలీదు. తెలిసినా మేము ఏమీ చేయలేం కదా నా తండ్రి. సమస్తము చేయగల శక్తి గల తండ్రి మీరే కదా నా ప్రభా. ఒకవేళ కుటుంబంలో ఎవరైనా వాక్యం నుండి తొలగిపోతుంటే సరిచేసి ఒక గద్దెంపు చేసిన సరిచేసి నా ప్రభా క్షమించి నా తండ్రి, బిడ్డలు తెలుసు తెలియకు చేసిన తప్పులు క్షమించి కుటుంబం చుట్టూ మీ రక్షణ కంచి వేయండయ్యా. మీ హస్తాలతో నా ప్రభా కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా సునీత సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. సిస్టర్ వాళ్ళ కూతురికి గర్భఫలం కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా మరి కడుపులో సమస్యలు నా తండ్రి, ఏ ప్రాబ్లం ఉందో నా ప్రభా యేసు నామములో ఆ ప్రాబ్లం తీసివేసి నా తండ్రి వాక్యం ప్రకారం మొదట జాగ్రత్తగా నడుచుకునే హృదయాన్ని బిడ్డకిచ్చి నా ప్రభా మీ వాక్యం ప్రకారం మీ మాట చొప్పున మీ ఎడల భయము భక్తి కలిగిన హృదయాన్ని బిడ్డకిచ్చి నా తండ్రి. ఒకవేళ తెలుసో తెలియకో ఇప్పటి వరకు నా తండ్రి వాక్యానికి విరుద్ధంగా నడుచుకొని ఉంటే తెలియదయ్యా, తెలిసి తెలియని వయసు, తెలిసి తెలియని జ్ఞానం కదా నా తండ్రి. దయతో క్షమించి నా ప్రభా ఆ బిడ్డ గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా స్వరూప సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఆర్థిక ఇబ్బందుల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి నా ప్రభా అప్పుల కొరకు ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి బిడ్డలు కష్టపడుతున్నారు. అయినా సరే నా ప్రభా ఎందువల్ల ఆర్థికంగా బిడ్డలు బలపడలేకపోతున్నారు, ఆర్థిక ఆశీర్వాదాన్ని ఎందుకు పొందుకోలేకపోతున్నారో మీకు మాత్రమే తెలుసయ్యా. దయగల దేవ ఆ కుటుంబంలో ఎవరు వాక్యం నుండి తొలగిపోతున్నారు, ఎందువల్ల నా ప్రభా అపవాది నా ప్రభా బిడ్డల్ని ఇబ్బంది పెడుతుందో, ఏ విషయంలో అపవాదికి చోటిచ్చారు ఆ బలహీనత తీసివేసి నా తండ్రి అపవాదిని యేసు నామములో బంధించి నా ప్రభా ఆ కుటుంబం చుట్టూ మీ రక్షణ కంచెమేయండి. బిడ్డకి చిన్న చిన్న బిడ్డలు నా ప్రభా బిడ్డలు ఇద్దరు చుట్టూ మీ రక్షణ కంచెమేయమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోతుంటే సరిచేసి నా ప్రభా కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తీసివేసి నా ప్రభా మీ ఆశీర్వాదంతో నింపమని అడుగుచున్న వారి చేతి కష్టార్జితాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి వారి కుటుంబం కోసం ప్రార్థించమని అడిగిందో, మమతా సిస్టర్ని వివాహం కోసం ప్రార్థించమని అడిగిందో నా ప్రభా, వారి బ్రదర్కి నా ప్రభా ఉద్యోగం కోసం ప్రార్థించమని అడిగిందో, ఒక్కసారి ఆ కుటుంబాన్ని బిడ్డలు నా ప్రభా బ్రదర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. కుటుంబంలో నా ప్రభా ప్రతి ఒక్కరు మీ మాట చొప్పున నడుచుకోవాలి. ప్రతి ఒక్కరు మీకు ఇష్టలుగా మారే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించు. ఒకవేళ లోకంలో ఉన్నారేమో ఇప్పటి వరకు, ఇక నుండి నా ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి మీకు ఇష్టలుగా నా ప్రభా మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా నడిచే నూతన హృదయాలు బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. మమతా సిస్టర్ వివాహంలో నా ప్రభా బిడ్డకు నా ప్రభా వారి జీవితంలో కార్యం జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డ వివాహం జరిగితే సంతోషంగా ఉంటారయ్యా. దయగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే ఎవరైతే బ్రదర్కి జాబ్ కోసం ప్రార్థించమని అడిగారో నా ప్రభా మీ జ్ఞానం అయితేనే నా ప్రభా బిడ్డ నా తండ్రి మంచి ఉద్యోగాన్ని బిడ్డ పొందుకుంటాడయ్యా. అలాగే చాందిని సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. బిడ్డల కోసం ప్రార్థించమన్నప్పుడు చక్కగా చదువుకోవాలని నా ప్రభా బిడ్డల కోసం ప్రార్థించమన్నప్పుడు చిన్న బిడ్డలయ్యా, చిన్నపిల్లలకు ఉన్నప్పుడే నా ప్రభా మీకు ఇష్టలుగా వారిని ఎలా పెంచాలో మాకు నేర్పించండి నా తండ్రి. మా మాట వినట్లేదయ్యా, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా బిడ్డలు వింటారయ్యా. దయగల దేవ ఆ బిడ్డలను మీ వైపు ఎలా నడిపించాలో ఆ జ్ఞానాన్ని నా ప్రభా సిస్టర్కి అనుగ్రహించండి. చదువుకోవాలనే నూతన హృదయాన్ని ఆసక్తిని నా ప్రభా బిడ్డల్లో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. సొలొమోన్ గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించి చురుకుగా నా ప్రభా చురుకుగా ఉండే భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. చదువు మీద నా ప్రభా నూతన ఆసక్తిని నా ప్రభా నూతన ఇష్టాన్ని బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా శారదా సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. సిస్టర్ వాళ్ళ భర్తకు నా ప్రభా అమ్మ జ్వరం వచ్చింది తగ్గాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఒకవేళ తెలుసో తెలియక ఏదైనా విషయంలో నా ప్రభా వాక్యం నుండి తొలగిపోయి ఉంటే వారి తరపున నే క్షమాపణ అడుగుతున్నానయ్యా. నేనేదో నీతి మంత్రాల్లో నేనేదో భక్తి గల దాన్ని కాదు నా తండ్రి. బిడ్డను తెలుసో తెలియక చేసిన తప్పు దయతో క్షమించి నా ప్రభా నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా ఆ బిడ్డ మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే కళ్యాణి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు బిడ్డలకి కుటుంబంలో అందరికీ నా ప్రభమ్మ జ్వరం వచ్చిందమ్మ తగ్గించాలని
తగ్గాలని ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అపవాది చేతులు బిడ్డలు పడకుండా, అపవాది పెట్టే ఆ బాధల ఇబ్బందుల్లో బిడ్డలు చిక్కుకోకుండా నా తండ్రి బిడ్డల చుట్టూ, వారి కుటుంబం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నామయ్యా. అపవాదికి చోటిచ్చే ఆలోచనలు, క్రియలు బిడ్డల నుంచి యేసు నామములో తొలగించమని అడుగుచున్నామయ్యా. అందరి మీద మీ హస్తం ఉంచి, ఒకవేళ తెలుసో తెలియకో ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోయారు, సమస్తము మీకు మాత్రమే తెలుసు. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే సిస్టర్ నా ప్రభా అమ్మ గ్యాస్ నొప్పితో బాధపడుతున్నానమ్మా ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఆ బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో కార్యాలు చేశారు, ఎన్నోసార్లు నా ప్రభా మీ నుండి దూరం అయినా సరే మరలా మీ వద్దకు వచ్చేలా కృప చూపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలో ఉన్న అల్ప విశ్వాసాన్ని తీసివేయండి. ఆ గ్యాస్ నొప్పిని తగ్గించి సంపూర్ణ స్వస్థత, నూతన బలము, శక్తిని బిడ్డకు అనుగ్రహించండి. అలాగే సిస్టర్ వాళ్ళ చిన్న కూతురమ్మ గర్భంతో ఉందమ్మా ప్రార్థించమన్నప్పుడు కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచి వేయమని అడుగుచున్నామయ్యా. నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే నా ప్రభా వీరన్న బ్రదర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. కిడ్నీ సమస్యతో నా ప్రభా హాస్పిటల్కి వెళ్తున్నారని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఎందువల్ల నా ప్రభా సమస్య వచ్చింది, ఎందువల్ల నా తండ్రి అనారోగ్యం పాలయ్యాడు, ఎందువల్ల నా ప్రభా వాక్యం నుండి తొలగిపోయాడు, సమస్తము ఎరిగి ఉన్న దేవా తెలుసో తెలియక బిడ్డ చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. ఆ బిడ్డ మీద మీ హస్తం ఉంచిన ప్రభా గడిచిన దినాలు ఎలా జీవించారు నా తండ్రి మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ నా ప్రభా లోకంలో జీవించుంటే నా ప్రభా బలహీనత ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రమయ్యా. తెలుసో తెలియక చేసిన తప్పు దయతో క్షమించి ఆ బిడ్డ మీద మీ హస్తం ఉంచిన ప్రభా సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి సుమతి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సిస్టర్ వాళ్ళ పిల్లలకి గవర్నమెంట్ జాబులు రావాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మేము మాకున్న సొంత జ్ఞానంతో, ఈలోక జ్ఞానంతో ఎంత కష్టపడి చదివినా, ఎన్ని బుక్స్ చదివినా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కోచింగ్లు తీసుకున్నా కూడా మీ చిత్తం లేకుండా రానే రాదయ్యా. కానీ మీరిచ్చిన జ్ఞానం అయితేనే బిడ్డలు త్వరగా ఉద్యోగాలు పొందుకుంటారు. మొదట యవన కాలంలో మీ వైపు నా ప్రభా బిడ్డల హృదయాలు తిప్పండి. యవన కాలంలో మీ కాడిని మోసే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి నా ప్రభా వారు కోరుకున్న ఉద్యోగాలు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా కమలా సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా కుటుంబాలు నా ప్రభా ఏ సమస్య, ఏ లోటుపాట్లు ఉన్నాయో, ఏ అవసరత, ఏ అక్కర కలిగి ఉన్నారు మీకు మాత్రమే తెలుసయ్యా. మీ వద్దకు వచ్చారు కదయ్యా బిడ్డలు, మీ వద్దకు వచ్చి వారిని ఒట్టి చేతులతో మీరు పంపరు కదయ్యా. తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి వారు చేసే చేతి పనిని ఆశీర్వదించిన ప్రభా ఏ ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి అమ్మా నాకు ఐఐటి కంప్లీట్ అయిందమ్మా జాబు రావాలని ప్రార్థించమన్నప్పుడు ఎన్నో రోజుల నుంచి నా ప్రభా మీ పాదాల దగ్గర మొరపెట్టుకుంటుంది కదా నా తండ్రి. మీరు కను తెరిచే వరకు నా ప్రభు, మీరు కార్యం చేసే వరకు బిడ్డ నిరీక్షణ, విశ్వాసాన్ని కోల్పోకుండా స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డలో కలిగించమని అడుగుచున్నాను. బిడ్డ నా ప్రభ చదివిన చదువుకు తగ్గ ఉద్యోగాన్ని నా ప్రభ బిడ్డకు అనుగ్రహించండి నా తండ్రి. మనుషుల రికమెండేషన్ మాకొద్దయ్యా, మనుషుల సహాయం మాకొద్దు నా తండ్రి. ఆ ఉద్యోగం మీరు ఏర్పాటు చేస్తేనే, మీ నుండి బిడ్డ ఉద్యోగం పొందుకుంటేనే సంతోషంగా ఏ భారం లేకుండా, ఏ ఒత్తిడి లేకుండా ఉద్యోగం చేసుకునేదయ్యా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే సాయి గణేష్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. స్కూల్కి చక్కగా వెళ్ళాలని ప్రార్థించమన్నప్పుడు ఈ లోక మనసు నా ప్రభ లోకం మీద ఆ బిడ్డకున్న ఆసక్తిని, ఆ హృదయాన్ని యేసు నామములో తీసివేసిన ప్రభ తల్లి మాటకి విధేయత చూపే హృదయాన్ని బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. పెద్దవాళ్ళకు నా ప్రభ లోబడే హృదయాన్ని బిడ్డకు అనుగ్రహించండి. చదివే నూతన హృదయాన్ని నా ప్రభ, చదువు మీద నూతన ధ్యాస, నూతన ఆసక్తిని నా ప్రభ బిడ్డలో పుట్టించగల శక్తి మీకు మాత్రమే ఉందని మేము నమ్ముచున్నామయ్యా. అపనమ్మకాన్ని మాలో కలగనివ్వద్దయ్యా. ఆ బిడ్డ హృదయాన్ని మార్చివేసి నా ప్రభ మీ వైపు నడిపించమని అడుగుచున్నాం. చర్చికి కూడా నా ప్రభ చక్కగా ఒకప్పుడు ఎలాగైతే వచ్చాడు ఇప్పుడు మరలా అదే విధంగా వచ్చే నూతన హృదయాన్ని నా ప్రభ బిడ్డకు అనుగ్రహించండి. అలాగే అమూల్య సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. గర్భఫలం కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవ, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే అసలు బిడ్డలు ఎలాంటి అర్హత కలిగి ఉండాలి, ఎలా సిద్ధపడి ఉండాలి, ఆ రీతిగా బిడ్డలు సిద్ధపరిచిన ప్రభ వారి మీద దయించిన తండ్రి.
బిడ్డల గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారో నా ప్రభా, ఎందువల్ల అప్పులు చేశారు, అప్పులు పాలైపోయారు, కట్టలేని పరిస్థితిలో ఉన్నారు, దయగల దేవా, తెలిసి తెలియని జ్ఞానంతో చేసిన అప్పులయ్యి దయతో క్షమించి నా తండ్రి, అప్పులు తీరే దారి బిడ్డలకు చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే కృష్ణవేణి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. సిస్టర్ వాళ్ళ బిడ్డకు నా ప్రభా ఉద్యోగం దగ్గరలో రావాలని ప్రార్థించమన్నప్పుడు దయగల దేవా, ఎన్నో కార్యాలు బిడ్డ జీవితంలో జరిగించిన దేవా, ఇన్ని చేసిన మీరు ఇది చెయ్యరా, ఖచ్చితంగా చేస్తారని మేము నమ్ముచున్నాం నా తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పిన దేవ, నమ్ముచున్నామయ్యా, సమస్తము మీరు మాత్రమే మార్చివేయగలరు. అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని మాలోకి రానివద్దయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా, బ్రెయిన్ స్ట్రోక్ తో ఎవరైతే బాధపడుతున్నారో బ్రదర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఆ పరిస్థితిలో ఉండి కూడా అనారోగ్యంతో ఉన్న సిస్టర్కి నా ప్రభా డబ్బులు పంపించానండి. ఆ మనసు మీరిచ్చిందేనయ్యా. అందుని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డ ద్వారా నా ప్రభా, బ్రదర్ ద్వారా ఈ కార్యాన్ని జరిగించిన దేవా, మరి బిడ్డ మీద మీ హస్తం ఉంచి ఆ బ్రదర్ ఒకవేళ తెలుసో తెలియకో ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే దయతో క్షమించి నా ప్రభా సంపూర్ణ స్వస్థత, నూతన బలము, నూతన శక్తిని, నూతన ఆరోగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించు నా తండ్రి. కుటుంబంలో ఏ లోటు లేకుండా నా ప్రభా కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభా సౌమ్య కోసం నా తండ్రి కానుక నా ప్రభా హెల్ప్ను పంపించారు, ఆ మనసిచ్చింది మీరేనయ్యా. మీరిచ్చారు కాబట్టి బిడ్డలు నా ప్రభా సహాయం చేస్తున్నారు. అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. దయగల దేవ, సౌమ్యకి నా ప్రభా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించండి అయ్యా. నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యని కేకలు వేసినప్పుడు దాటిపోలేదయ్యా. అంత జాలిగల దేవ, సౌమ్య మీద కనికరపడి నా తండ్రి ఆ పరిస్థితి నా ప్రభ మేమే చూడలేకపోతున్నాం నా తండ్రి. మాకన్నా సున్నితమైన మనసయ్యా మీది నా తండ్రి. దయగల దేవ, బిడ్డ మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ శక్తిని, సంపూర్ణ స్వస్థత నా ప్రభ బిడ్డకు అనుగ్రహించి లేచి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఇంకా నా ప్రభ బిడ్డలు ఎవరైతే సహాయాన్ని పంపించారు వారికి ఏ లోటు ఉండనివ్వద్దయ్యా. మీరిచ్చిన మనసుని బట్టి బిడ్డ కోసం సహాయాన్ని పంపించారు. వారికి నా ప్రభ కుటుంబంలో ఏ లోటు లేకుండా నా ప్రభ సమస్తము సమృద్ధిగా సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. వచ్చిన ప్రార్థన అవసరతలు మరొకసారి మీ పాదాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత లేని దాన్ని అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.